నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొన్నటి నుంచి నామినేషన్ల పర్వం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో కూడా ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నేతలు, ఇటు కూటమికి సంబంధించిన వారు, ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా నామినేషన్లు వేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్లు చూస్తే ఇక్కడ అవాక్కయ్యే విధంగా ఉన్నాయి. ఒక పక్క చూస్తే గతంలోనేమో డిగ్రీలు చేశాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్తున్నారు. గతంలో 10వ తరగతి అన్నోళ్ళు ఇప్పుడు 7th క్లాస్ అంటున్నారు. క్వాలిఫికేషన్ విలువ అయితే ఇంకా ఆస్తి పరంగా అయితే ఒక్కొక్కరు కోట్లలో చూపిస్తున్నారు. మరోపక్క చూస్తే సీఎం జగన్ మా పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా పేదవాళ్ళని చెప్తున్నారు. మరి ఎక్కడ అబద్ధాలు చెప్పినా కూడా మరి నామినేషన్లో అబద్ధాలు చెప్పడానికి వీలుండదు కాబట్టి ఒక్కొక్కళ్ళ గుట్టు మొత్తం బయటకు వస్తున్న నేపథ్యంలో మరి అసలు ఒక్కొక్కళ్ళ ఆస్తి విలువ ఎంత, మరి ఆయన చెప్తున్నట్టు కూడా అభ్యర్థులందరూ పేదవాళ్లేనా, మరి అసలు జగన్ ఆయన అఫిడవిట్లో ఎలాంటి విషయాలు దాఖలు చేశారు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోర్ధన మన వీక్షకులకు కూడా నమస్కారం. సో సార్, ఇప్పుడు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఒక్కొక్కరు నామినేషన్ దాఖలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు అసలు ఒక్కొక్కళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇది అని కూడా జనాలకి పెద్దగా ఐడియా ఏం లేదు. సో ఎమ్మెల్యేలు మంత్రులు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత చదువుకొని ఉంటారులే అనుకుంటాం ఎవరైనా సరే. సో తమ్మినేని సీతారాం అఫిడవిట్లో అయితే ఆయన డిగ్రీ కూడా డిస్కంటిన్యూ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఏనే మరి డిగ్రీ చదివాను, లా చదివాను అని కూడా చెప్పారు. అప్పుడు ప్రతిపక్షాలు ఏంటి అని అడిగినా కూడా వాళ్ళు దబాయించే ప్రయత్నం చేశారు. మరి సో ఎలా చూడొచ్చు అంటారు సార్ మరి ఇది? అంటే ఈ యాక్చువల్గా ఈ పొలిటికల్ ఎలక్షన్స్లో ఇచ్చే అఫిడవిట్లు ఒక ప్రాసనంగా మారినాయమ్మా. వాళ్ళు అంతకుముందు ఎన్నికల సంఘాలని చాలా లైట్గా తీసుకునేవాళ్ళు. ఇవన్నీ ఎన్నికల సంఘం వెరిఫై చేస్తుందా చూస్తుందా అన్నట్టుగా ఆస్తులు తగ్గించి చూపించేవాళ్ళు, అర్హతలు పెంచి చూపించేవాళ్ళు, ఇష్టానుసారంగా కుటుంబ సభ్యుల ఆస్తులను దాచేయటం ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎన్నికల సంఘం జులిపించి కొన్ని చర్యలు తీసుకోవటం, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ సస్పెన్షన్ల మీద, తర్వాత ప్రతి చిన్న మైన్యూట్ విషయం రేపు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇప్పుడు భయపడుతున్నారు. గతంలో శేషన్ గారని ఒక ఆయన తమిళనాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అంటే స్వరాష్ట్రం తమిళనాడు కానీ స్కాడర్ నాకు కూడా తెలియదు. చాలా అసలు ఎలక్షన్ కమిషన్ పవర్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ టైం రుచి చూపించాడు. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఎంత స్వతంత్రంగా వ్యవహరించగలదు, ఎంత శక్తివంతమైన అధికారాలు ఉన్నాయి, ఎవరినైనా కూడా చర్య తీసుకోవచ్చు, ప్రధానమంత్రితో సహా ఎన్నికల సంఘానికి లోబడి ఉండాలి అని ఆయన చూపించాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కొంచెం ఎన్నికల సంఘం కూడా మళ్ళీ జూలు విదిలిచ్చేటప్పటికి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. గతంలో డిగ్రీ లా ఉన్న వ్యక్తికి ఇవాళ డిగ్రీ డిస్కంటిన్యూడ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మరి గతంలో ఇచ్చిన దాని మీద కూడా ఇప్పుడు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు వేరియేషన్ ఉండకూడదు. ఎడ్యుకేషన్కి సంబంధించి చదువు పెరిగితే పెరగవచ్చు కానీ తగ్గదు కదా. ఎక్కడ ఆస్తులు అయితే పెరుగుతాయి కానీ చదువు తగ్గదు కదా. ఇప్పుడు ఆయన గతంలో ఒక డిగ్రీ చదివి ఒక లా డిగ్రీ కూడా చేసినప్పుడు అదైతే పోదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు డిగ్రీ చూపించి ఇప్పుడు లా చేశాడంటే కూడా ప్రైవేట్గా నైట్ కాలేజీలోనో ఎక్కడైనా చేయొచ్చు. కానీ చదువు తగ్గటం ఏంటి, చదివేస్తే ఉండమతి పోయిందని. ఇప్పుడు అందులో సీతారాం గారు స్పీకర్ లాంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇతర సభ్యుల పట్ల ఎంత కఠినంగా, అంటే పార్టీ మారిపోయేటప్పుడు డిస్క్వాలిఫై చేసే అంత అధికారం స్పీకర్కి ఉంటుంది. అంటే ఒక కోర్టులకి ఎంత అధికారం ఉంటుందో సుప్రీంకోర్టుకి, స్పీకర్కి అంతకన్నా పవర్ ఉంటుంది. కొన్ని సుప్రీంకోర్టుకి అది లేని అధికారాలు కూడా స్పీకర్కి ఉంటాయి, శాసనసభ సభ్యుల మీద, శాసనసభలో జరిగిన పరిణామాల మీద. అలాంటి ఒక జ్యుడిషియల్, అంటే క్వాజీ జ్యుడిషియల్ టైప్ అది. అలాంటి పోస్ట్లో ఉన్న వ్యక్తి ఇవాళ తగ్గించి చూపించాడంటే గతంలో అబద్ధం ఆడినట్టే కదా. ఆయన మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఈసీ. తర్వాత మిగిలిన పక్షాలు కూడా ఈసీ దృష్టికి ఇలాంటి అక్రమాలు తీసుకురావాలి. ఎందుకంటే ఆయన అమరావతిలో అంత బిల్డింగులు ఉంటే కనపడలేదంటే వేరే మాట. ఇక్కడ ఏముంది శ్మశానం అంటే దాని మీద చర్య తీసుకోవడానికి ఏం లేదు. అంటే అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆయన కంట్లో పడలేదేమో, ఆయన కారు ఎక్కడో ఏ శ్మశానం దగ్గర ఆగినప్పుడు అదే కనపడితే అదే అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన సొంత చదువు విషయంలో తప్పు చెప్పడం కుదరదు కదా. కాబట్టి ఇలా చర్య తీసుకోవచ్చు. అలాగే కొడాలి నాని విషయంలో కూడా గతంలో 10th క్లాస్ అని చెప్పారంట, ఇప్పుడు 7th క్లాస్ అని చెప్తున్నారంట. సార్, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ప్యూన్ని తీసుకోవాలి అంటేనే వాళ్ళకి మినిమం 10th క్లాస్ అర్హత ఉండాలి అని అంటారు. మరి ఇలా 7th క్లాసు 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వచ్చు అంటారా?
అంటే మన రాజ్యాంగంలో అట్లాంటి ప్రొవిజన్ ఇచ్చారమ్మా. మనం ఇప్పుడు దానికి ఏం చేయలేము. ఎట్లా అంటే ప్రజాప్రతినిధులకి అర్హత నిర్ణయించాలి. మీరు అన్నట్టు ప్యూన్గా వెళ్ళాలన్నా కూడా మినిమం 10th క్లాస్ అవంతే తీసుకోరు. కానీ చదువు లేకపోయినా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉంది. మీరు అన్నట్టు అది మార్పు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మారిపోయిన అవసరాల దృష్ట్యా తర్వాత ఎంతో అవగాహన ఉంటే తప్ప ఈ మంత్రిత్వ శాఖలను నిర్వహించడం కానీ ఈవెన్ శాసనసభ్యుడిగా కూడా మినిమం అర్హత నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే శాసనసభ్యుడు కూడా అనేక రకాలైనటువంటి విధులు నిర్వహించాలన్నప్పుడు కొంత చదువు ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఆయన పేపర్లు ఏమొచ్చినాయి, ఏం వెళ్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనే అవగాహన, కనీసం డిగ్రీ అనేది అయితే పెట్టాలి. ఏ శాసనసభ్యుడికైనా, ఎంపీకైనా, మినిస్టర్ అవ్వాలన్నా శాసనసభ్యుడు పెట్టామంటేనే మంత్రికి విద్యార్హత నిర్ణయించినట్టే కదా. అదైతే పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకాలం తర్వాత 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం అంటే మనకు అవగాహన ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వేరు. కానీ నాని కిందసారి 10th క్లాస్ చదివిన వ్యక్తి 3 క్లాసులు ఎట్లా కోల్పోయాడు, 7వ తరగతికి ఎట్లా పడిపోయాడు అంటే కిందసారి చెప్పిన తప్ప ఇప్పుడు చెప్పిన తప్ప అనేది పట్టుకోవాలి కదా. ఇట్లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలి. తర్వాత కేసు కూడా పెట్టాలి, క్రిమినల్ కేసు కూడా. ఎందుకంటే చీటింగ్ చేశారు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక నామినేషన్ పత్రం మీద రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నామంటే అదొక ప్రామాణిక పత్రం. కింద సంతకం చేస్తున్నావు, నువ్వు చెప్పినవన్నీ నిజాలని నమ్మారు, అందుకే కదా నేను ఎంక్వైరీ కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మార్చావంటే నీ అంతటి నువ్వే, ఎవరో చేయలే, ఇది ఫోర్జరీ జరగలా. ఇప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా పెట్టి అలాంటి వాళ్ళని అసలు ఫ్యూచర్లో ఏ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయకుండా కూడా డిబార్ చేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఈ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టు రాసేయటం, ఆస్తులు కూడా ఉన్నా లేనట్టు. ఒకవేళ కనుక ఈ ఇందులో డిక్లేర్ చేయని ఆస్తుల్ని తెలిస్తే కనుక గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసుకుంటుందనే ఒక కండిషన్ కూడా దాంట్లో పెట్టాలి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవే మీ ఆస్తులు అని తెలుస్తుంది. ఒకవేళ కనుక ఇవి కాకుండా మీ పేరు మీద ఆనాటికే ఈ నామినేషన్ సంతకం పెట్టే నాటికి కనుక మీ పేరు మీద ఇతర ఆస్తులు ఉన్నట్టు కనుక రుజువు అయితే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి అంగీకరించినట్టుగా కూడా వాళ్ళతో తీసుకోవాలి. మీరు అన్నట్టు ఆస్తుల విషయానికే వస్తే సార్, ఆయన ప్రతి ప్రసంగంలోని ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని మాట్లాడతాం. సో ఆయన ఎంత మాట్లాడినా కూడా మరి ఈరోజు అఫిడవిట్లో అయితే వాళ్ళ అభ్యర్థులు ఒక్కొక్కరు కోట్లలో చూపిస్తున్నారు. ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, కేశినేని నాని గారు కావచ్చు, ఆయన కూడా కొన్ని కోట్లు చూపించారు. 6 లగ్జరీ కార్లు, అలాగే దూలం నాగేశ్వరరావు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. సో మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు ఆయనకి 529 కోట్లు ఆయన చూపించుకున్నాడు. అలాగే ఒక 46 కోట్ల దాకా భారతీ గారి మీద కూడా చూపించినట్టున్నాడు. పిల్లల పేరు మీద ఒక 51 కోట్లు చూపించారు. ఇవన్నీ 436 కోట్లు చూపించినారు భారతీ సిమెంట్స్లో ఈయన పెట్టుబడి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన అనుకోవటం ఇన్ని కోట్లున్నా కూడా పేదాడని అనుకుంటున్నారంటే పెత్తందారు అయితే ఈయన కాదు కదా. ఇంత కోట్లున్న వ్యక్తే పేదాడైతే ఇక ఈ దేశంలో పెత్తందారు అనేవాడు ఎవడున్నాడు? ఇక ఎవరు లేరు. పెత్తందారు అనేది ఆయనకి ఇక్కడ కల్లో కనపడుతున్నారేమో, పూర్వకాలం వాళ్ళు ఎవడన్నా. ఇంత ఆస్తులు దాదాపు ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టే 1010 కోట్లు దాటి ఉన్నాయి అధికారికంగానే. తర్వాత 45,000 కోట్లు ఆయన ఆస్తులు సీజర్లో ఉన్నాయి. భారతీ సిమెంట్స్ ఆస్తి వాళ్ళ ఆడిటర్లతో కనుక వాల్యూ చేయిస్తే మరి కొన్ని వేల కోట్లే ఉంటుంది కదా. భారతీ సిమెంట్ అనేది చిన్న ఫ్యాక్టరీ కాదు కదా. దాకెందుకు సార్, దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. అవును, అది కరెక్టే. ఆయనే పేదలకు పెత్తందారులకు యుద్ధం అదే అంటున్నాడు. మరి ఇప్పుడు దేశంలో ఉన్న సీఎంలు ఇంచుమించుగా ఎక్కడైనా కూడా బాగా ధనవంతులే ఉన్నారు. అందరిలో గల్లా ద రిచెస్ట్ అనేది ఆన్ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక ఆఫ్ ద రికార్డుగా చెప్పుకోదలుచుకుంటే ఇంకా కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఆయన చెప్పినట్టు 47 పేజీల అఫిడవిట్లో 30 పేజీలు ఆయనకి సంబంధించిన ఆస్తులు రాయటానికే సరిపోయింది. ఇంకా కొన్ని మర్చిపోయి కూడా ఉండొచ్చు, కొన్ని వాళ్ళ దృష్టిలోకి రాకపోయి ఉండొచ్చు. ఒక 15 పేజీలు కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉండటానికి తగుతాడా లేదా అనేది కూడా మరి రాజ్యాంగ వ్యవస్థలో ఆ రోజు ఊహించలా. ఇలాంటి నేరస్తులు, ఇంత పెద్ద నేరస్తులు, ఇంత పెద్ద ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది అనేది వాళ్ళ ఊహకు అందలు. ఆ రోజున అయ్యి ఉంటే కనుక ఆ రోజు అంబేద్కర్ గారు డిస్క్వాలిఫికేషన్స్ కూడా రాసేవాడు, ఇలా ఆర్థిక నేరస్తులు ఉంటే. అట్లాగే 2 ఏళ్ళు కంటే ఎక్కువ శిక్ష పడితే కూడా ఇంటికి ఎలక్షన్లో కంటెస్ట్ చేసే అవకాశం లేదు.
అలా అంత పెట్టినప్పుడు ఆర్థిక అంశాల మీద కూడా పెట్టేవాళ్ళు, కానీ వాళ్ళకి ఊహకు రాలేదు కాబట్టి వీళ్ళందరూ తప్పించుకున్నారు అన్నట్టు. ఒక 2 పేజీలు మాత్రం ఆయన వ్యక్తిగత వివరాలు, చదువు లేకపోతే ఇతర సంబంధమైన పెళ్లికి సంబంధించిన వైవాహిక వివరాలు, లేకపోతే ఆయన అడ్రస్సులు, పర్మనెంట్ అడ్రస్సు ఇలాంటివి ఉంటాయి. 30 పేజీల ఆస్తులు అంటే మరి అది ఇంకా ఎన్ని రాయాల్సి ఉంటుందో మనకు ఊహించలేము. 15 పేజీలు కేసెస్ ఏమైనా చిన్న చిత్కా కేసెస్ కాదు. ఒక్కొక్కటి ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజర్ జప్తులో ఉన్నాయంటే ఎంత పెద్ద కేసులు అవన్నీ కూడా దాదాపు నంబర్గా తక్కువ ఉండొచ్చు, కానీ అవి వాల్యూమ్ పరంగా ఆర్థిక పరంగా చాలా పెద్ద కేసులు. అంటే ఇండియాలో ఇంత పెద్ద ఆర్థిక నేరాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ ఉన్న రోజుకి ఇంకెవరు ఉండుండరు. సిబిఐ కానీ ఈడీ కేసెస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసెస్ ఇవన్నీ కూడా సిబిఐ దర్యాప్తులో ఉన్నాయి. ఇన్ని కేసులు కూడా ఎవరి మీద లేవు. ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంత ఆస్తులు ఉన్నాయో, రిచెస్ట్ చీఫ్ మినిస్టరు, కేసుల పరంగా కూడా ఆయన మీద ఉన్నంత పెద్ద కేసులు, అంత వాల్యూమ్ కేసులు కూడా ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కూడా ఏ చీఫ్ మినిస్టర్ మీద, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా లేవని చెప్పొచ్చు మనం. అయితే ఇప్పుడు ఆయన అఫిడవిట్ను కూడా పరిశీలిస్తే నోటరీని వచ్చేసి రాజమండ్రిలో చేపించారని, అలాగే స్టాంపులను విజయవాడలో తీసుకున్నారని చెప్పి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే గతంలో పులివెందుల్లోనే తయారు చేయించినట్టుంది. ఎందుకు ఈసారి స్పెషల్గా ఆయన 2 ప్రాంతాల నుంచి తెప్పించి తయారు చేయించారంటారు? ఇప్పుడు విజయవాడలో స్టాంపులు కొనుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద. అది ఎప్పుడు లేటెస్ట్గా కొనాలి, ఎప్పుడో సంవత్సరాల తరబడి చల్లో ఇప్పుడు కొని ఉంటారు విజయవాడలో. వాటిని రాజమండ్రిలో ఎవరో ఒక దీనికి సంబంధించి ఆడిటింగ్ చేసి దాన్ని మేకప్ చేయగలిగిన వ్యక్తి రాజమండ్రిలో ఉండుంటారు. తర్వాత సొంత ప్రాంతంలో తెస్తే ఏమవుద్దంటే అది ఆ ప్రాంతంలో అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి సొంత ప్రాంతంలో ఎవరైనా కూడా, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా సపోజ్ వాళ్ళ ఆస్తులు కొంటే వాళ్ళ నియోజకవర్గంలోనూ వాళ్ళ ఊరు పక్కన కొనుక్కోరు. ఎందుకంటే అది ఎగ్జిబిట్ అయిపోద్ది. పెద్ద ఎస్టేట్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిదనో XYZ ఎవరైనా కూడా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎక్స్పోజ్ అవ్వరు. ఎక్కడన్నా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ఇంకెక్కడన్నా కొనుక్కుంటారు, మద్రాసులోనో ఆస్తులు. అంతేగాని అక్కడ మాత్రం ఇంచుమించుగా పెద్దగా పెరిగినట్టు కనపడినవారు. అట్లా అన్నమాట. తర్వాత వీళ్ళకుండే లగ్జరీ కార్లు కానీ, వీళ్ళకుండే బంగ్లాస్ కానీ, విల్లాస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ పిల్లల పేరు మీద, భార్య పేరు మీద ఉంటాయి. కొంతమంది అన్నీ కూడా చూపించరు, ఇప్పటికి కూడా కొన్ని మాత్రమే చూపిస్తారు. అంటే ఇవన్నీ ఎవరు వెతికి పట్టుకుంటారు, ఇవన్నీ ఎన్నికల సంఘాలకి ఏం తెలుస్తాయి అని. అది ఇందాక నేను చెప్పాను చూసారా, ఎన్నికల సంఘం దాంట్లో నామినేషన్ పత్రంలో ఈ రోజుకి మీరు ఏవైతే చూపించారో అవే మీ ఆస్తులు, ఇవి కాకుండా కనుక ఈ రోజుకే మీ పేరు మీద ఇతర ఆస్తులు ఎప్పుడైనా ఉన్నట్టు తెలిస్తే అది మీరు ప్రభుత్వానికి స్వాధీనపరుస్తున్నట్టు, మీరు ఒప్పుకుంటున్నట్టు కూడా ఒక ఇది తీసుకోవాలి, యాక్సెంట్. అట్లా తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ప్రతి 10 రూపాయల ఆస్తున్నా కూడా రాసేస్తారు, లేకపోతే గవర్నమెంట్ పరం అయిపోతుంది. అది. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన్, మన వీక్షకులు కూడా నమస్కారం.